ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 23, 24 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. బుధుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి మాత్రం ట్రై చేయండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుస్తుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా బాగా ఆలోచించి చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. ఈ వృశ్చిక రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అంటే దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. దేంట్లోనైనా నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి ఆలోచనలు అయితే స్థిరంగా ఉండవు. అప్పటికప్పుడు వీరి యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఈ రాశి వారు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉండదు. పక్క వాళ్ళను వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు. ఎంత పెద్దవారి దగ్గర కూడా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు. ఎవరి దగ్గర కూడా తగ్గి ఉండటం వీరికి ఇష్టం ఉండదు. అంటే ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ వృశ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా కష్టం వస్తే వీరు తోడుగా ఉంటారు. ఈ రాశి వారికి వీరికి ఉన్న దాంట్లో దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరి అయితే జాలి గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. అందరినీ నమ్మి గుడ్డిగా మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు అందమైన మనస్సును కలిగి ఉంటారు. చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. ఎదుటి వారి వీరిని చూసి ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అలాగే వీరు బంధాల కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలు కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు కష్టపడే తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వీరి బంధువులు కావచ్చు, వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ వృశ్చిక రాశి వారికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మీకు
మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. గత కొంతకాలంగా ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తున్నారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం నవంబర్ 23, 24 తేదీల్లో అయితే బుధుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కుజుని ప్రభావం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. గతంలో చేసిన మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. మీకు ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి. ఎప్పటి నుంచో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తే ఈ సమయంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు, ప్రశంసలు కురిపిస్తారు. మీకు ఈ సమయంలో జీతాల పెంపు లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు గత కొంతకాలంగా కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారు. ఈ సమయంలో అయితే కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలు వస్తాయి. మీ యొక్క తండ్రి తరపున ఆస్తులు కూడా మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి. ఈ సమయంలో దాని గురించి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మాత్రం శుభ ఫలితాలే రాబోతున్నాయి. మీరు ఈ సమయంలో ఎంత శ్రమ పడతారో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ 2 రోజులు అయితే మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. మీ యొక్క పాత స్నేహితులను కూడా ఈ సమయంలో కలుసుకుంటారు. వారితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. వారి యొక్క ప్రేమ కూడా మీకు దక్కుతుంది. మీ తండ్రి తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి. మీ అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఈ సమయంలో మీకు కలుగుతుంది. ఈ సమయంలో మీకు జీతాల పెంపు లేదా మీ యొక్క తాతల ఆస్తులు కలిసి రావడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొంత సమయం ఆగండి. మీ యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులకు అయితే మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలాలు అయితే మీకు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉండడం వల్ల మీకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైంకు తినడం, యోగా చేయడం, ధ్యానం చేయడం వంటివి చేయండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ సమయంలో అయితే ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క కులదైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి.